హాయ్ బ్రో. ఆయన హాయ్. ఈరోజు బరెలక్క అండ్ సాయి చంద్ వాళ్ళ భార్య రజని ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు కదా. సో దాని మీద మీరు ఏమనుకుంటున్నారు ఈ ప్రజెంట్ ఉన్న మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పైన? నిజంగా మేము అదే అంటారు కదా, 3 రంగుల జెండా బట్టి సింగమలు వచ్చినాడు. నిజంగా ఆ మాట కరెక్ట్ కాదని అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. తన నమ్మి మేము మా తల్లిదండ్రులను ఒప్పించి మరీ కాంగ్రెస్ పార్టీకి ఓటిపించామన్న. మేము కాంగ్రెస్ అభిమానులు కాకపోయినప్పుడు కాంగ్రెస్ ఓటిస్తామంటే కేసీఆర్ అట్లాంటి ద్రోహి మనకొద్దు, తను మమ్మల్ని మోసం చేశాడు, వాడుకుని వదిలేశాడు. సో నిరుద్యోగులకు అన్యాయం చేశాడు ఉద్దేశంతో. సో నిరుద్యోగుల తరపున అసలు అట్లీస్ట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటుందని కాంగ్రెస్కి ఓటేసాం. కానీ కాంగ్రెస్ కూడా అసలు ఏ మాత్రం తగ్గట్లేదు అన్న. సేమ్ కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అలా ఉన్నది. సో మేము ఏం అడగట్లేదు, మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా ఏం అడగట్లేదు. సో మాకు ఎమ్మెల్యే పోస్టులు ఏమని అడగట్లేదు, ఎంపీ పోస్టులు ఏమని అడగట్లేదు, సీఎం కుర్చీ ఏమని అడగట్లేదు. జస్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచండి, గ్రూప్ 1 పోస్టులు పెంచండి అడుగుతున్నాం. మా జాబులు పెంచండి. మేము ఊర్ల నుంచి వచ్చాము, హైదరాబాద్కి వచ్చాము. సో 7,000 రూమ్ రెంట్ కట్టుకుంటా ఎండనక వాడనక కష్టపడుతూ ఎంతో ప్రిపేర్ అవుతుంటే నీట్ ఎగ్జామ్ అని రాసి దానిలో లీకులు చేస్తున్నారు. సో మా నిరుద్యోగులు ఎంత మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? ఇది మా తల్లిదండ్రులు మేము ఎంతో ఆశ పెట్టుకున్నారన్న. ఇక్కడ మేము ఎంతో సాధిద్దాం వచ్చాము, ఇక్కడ మా జీవితాలతో ఆడుకుంటారు. నిజంగా నిరుద్యోగులు ఉసురు ముట్టుకున్నాడు ఎవరు కూడా బాగుపడలేన్న. కేసీఆర్ లాంటి వ్యక్తి నిజంగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు, తెలంగాణలో ఓడిపోయారు. సో జగన్ లాంటి వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. సో నిరుద్యోగులతో నేను ఎక్కువ చేసిన అన్న రేవంత్ రెడ్డి అన్న, నువ్వంటే నిరుద్యోగులు చాలా ప్రేమ, నువ్వంటే చాలా అభిమానం. కానీ సో నువ్వు కూడా మమ్మల్ని పట్టించుకుంటే చాలా నిజంగా ఉన్న ఒక అమ్మాయి అన్న. సో ఉన్న బట్టి విక్రమ కాలు మొక్కిందన్న నిరుద్యోగం. సో మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని పట్టించుకున్నాను. సో ఆయన కూడా పట్టించకుండా ఈరోజు అన్న ప్రగతి భవన్లో ఇనుప కంచెలతో దాడి చేశారన్న. ఎటు పోతుంటే అక్కడ అరెస్ట్. అసలు బాహుబలి లాగా మీద వాడి నిజంగా అట్లా సెటిల్ వేశారన్న. నిజంగా చాలా అంటే చాలా బాగా. నిజంగా ఇది కాదు మేము కోరుకున్న రాజ్యం ఇది కాదన్న ఫీలింగ్ మాకైతే కలిగింది. నిజంగా చాలా అంటే చాలా బాగుపడటం. సో ఈరోజు అదేవిధంగా మన బరెలక్క నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా బాగా అనిపించింది అన్న. ఫస్ట్ నుంచి ఇట్లా నిరుద్యోగుల పైన కొట్లాడుతుంది, నిరుద్యోగుల కోసమే ఆమె రాజకీయాల్లో. తను ఎప్పుడెప్పుడో ఒక వీడియోలో చేస్తాను లైక్ ఏంటంటే తను హాయ్ ఫ్రెండ్స్ నేను బరెలు మెక్కున్న ఫ్రెండ్స్ అన్నప్పుడు. సో సేమ్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అయితే తన మీద సుమ్మడ కేసు వేసిందో అదే కోపంతో తను ఎమ్మెల్యే నామినేట్ చేసింది. ఇప్పుడు తను ఏకంగా అరెస్ట్ చేశారు. సో నిజంగా 100% తను ఎలాంటిది ఉన్నా కూడా తను ఈరోజు నిరుద్యోగుల కోసం తీసుకున్న స్టాండ్ చాలా గొప్పది అనిపించింది అన్న. అదేవిధంగా రజనీ మ్యామ్ కూడా తను వచ్చి నిరుద్యోగుల కోసం మాట్లాడడం చాలా బాగా అనిపించింది. సో మేము ఎక్కువ కోరుకుంటాం, దయచేసి మా నిరుద్యోగం పట్టించుకోండి. సో ఎంతో 1,500 మంది అన్న అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఆత్మహత్యలు వేసుకారు. సో అలాంటి ఆత్మహత్యలు ఇంకా జరగొద్దు, కాంగ్రెస్తో మాకు న్యాయం ఉద్దేశంతో మేము నమ్మి ఓటేసాము. ఇక్కడ నుంచి అయినా మా ఉసురు తలగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్క నిరుద్యోగి నిజంగా న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఇంతకుముందు ఉన్న మన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అండ్ ఆంధ్రాలో జగన్ పార్టీ కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాల పట్ల లేకపోవడం వల్లనే ముఖ్యంగా పార్టీలు అనేవి దిగజారిపోయి ఓడిపోయిన సంఘటనలు మనం చూసాం. సో మరి ఇప్పుడు నిరుద్యోగుల కోసం కొట్లాడడానికి పోతే అరెస్ట్ చేశారంటే మరి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అయిపోతుందని అనుకుంటున్నారు? నిజంగా నేను అనుకున్నా కాంగ్రెస్ కొద్దిగా మెయిల్ ఫ్రీ బస్సులు ఇస్తుంది, ఉచిత గ్యాస్లు ఇస్తుంది, ఎంత కొంత మెయిల్ ఇస్తుంది. మా నిరుద్యోగుల గురించి ఆలోచిస్తారు. మేము చాలాసార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, చాలా ఆఫీస్కి వెళ్ళాము. సో అప్పుడు మాకు చాలా మంది చూద్దాం అంటారు, కానీ ఇన్ని రోజులు అయినా కూడా అసలు పట్టించుకోవట్లేదు. నిజంగా మాకు అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా ఈ రకం వివరించమని మీరు చూడన్న. మొన్న ఒక కుమార్ అంటే ఉన్నదన్న. కుమార్ అంటే జస్ట్ ఒక తన షాప్ ప్రాబ్లం అయితే రేవంత్ రెడ్డి దిగి వచ్చి ట్వీట్ చేశాడన్న, నీ షాప్కి ఏం కాదు, నీకు తోడుగుంటామో, నీ వీలైతే నీ షాప్ కోసం అన్న. సో కుమార్ అంటే మీద పెట్టిన శ్రద్ధ మా నిరుద్యోగుల మీద పెట్టట్లేదు. సో నిజంగా మాకు చాలా మేము ఆ రోజు కుమార్ అంటే దగ్గర కాలు మొక్కాము. అమ్మమ్మ రేవంత్ రెడ్డి మా మాడినట్లేదు, నీ మాట అనేటాడు అని తనకు చెప్పాము. నిజంగా అన్న రేవంత్ రెడ్డి అన్న అట్లీస్ట్ ఆ మీద పెట్టిన ఫోకస్ మా మీద పెట్టట్లేదు. సో చాలా హీనంగా మీ పార్టీ కండువలు వేసుకొని తిరిగా, మేము జెండలోటి తిరిగా, మీకోసం ఓట్లు వేయించినాం. ఇక్కడైనా మా నిరుద్యోగులను పట్టించుకొని మనస్ఫూర్తిగా ఒక చిన్న స్మాల్ వార్నింగ్ అన్న. సో మా నిరుద్యోగులను పట్టించుకుంటే మాత్రం మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం రాబోతుంది. సో ఈరోజు బర్రెలకు అరెస్ట్ చేస్తే జస్ట్ హైదరాబాద్ ఉన్న వాళ్ళే నిరుద్యోగులు వచ్చారు. ఇక్కడ నుంచి ఇలా ఉంటే మాత్రం 100% ఊరు గడప 100% హైదరాబాద్కి వస్తాం, ప్రగతి భవన్ ముందు కూర్చుంటాం. 100% ఈసారి మీరు కేసులు చేసే మాత్రం ప్రగతి భవన్ బద్దలవుతాయని కోరుకుంటున్నాం. అన్న హాయ్ అన్న. సో ఈరోజు బరెలక్కని కావచ్చు, లేకపోతే సాయి చంద్ భార్య రజనీని కావచ్చు, నిరుద్యోగుల కోసం గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల కోసం కొట్లాడానికి పోతే ఇక్కడ అరెస్ట్ చేసిన దాఖలా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మీరేమనుకుంటారు దీని మీద? రాగానే రేవంత్ అన్న అయితే మంచి ఒక అమ్మాయికి, వికలాంగ అమ్మాయికి జాబ్ ఇస్తూ ఒక మంచి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిండు. సో అది అలాగే కంటిన్యూ కావాలి. కానీ గ్రూప్ 1, 2 ఏదైనా సరే జాబ్స్ మన గత ప్రభుత్వంలో కూడా లేవని చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకనే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, యువత ఓటు వేయట్లేదు అన్నారు. అలాగే కొంచెం విలేజ్లో కూడా ఓటింగ్ మారిపోయి కొత్త ప్రభుత్వం కోసం, ఏర్పాటు కోసం అలా పోయిందన్నారు. కానీ ఇప్పుడు ఈరోజు బర్రెలక్క కానీ, సాచంద్ గారి భార్య కానీ వీళ్ళందరూ యువతకు ఉద్యోగాలు కావాలి, మేము ఎలా పోయినా పర్వాలేదని ప్రతి ప్రభుత్వం ఇలాగే జరుగుతుంటాయి. వీళ్ళు కూడా ఒక అసలు ముందు లేడీస్ ఆడ
సో వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళని కొట్టడం లాగేయటం అనేది ఇది ఖచ్చితంగా తప్పే. అలాగే మనం అడిగే ముందు ఫస్ట్ ఒక రిక్వెస్ట్ పద్ధతిలోనే వెళ్ళాలి. వినకపోతే అప్పుడు మనం కూడా వాళ్ళలాగానే రెబల్గానే తయారవ్వాలి. కానీ రౌడీ రాజకీయం అనే ఒక పదం వాడింది చూడు, అది నాకైతే ఆ పద్ధతిలో అక్కడున్న పొజిషన్లో అది కరెక్ట్ కాదు. నువ్వు పాలిటిక్స్ పరంగా వెళ్ళు, అక్కడ నువ్వు మాట్లాడు బాగుండదు. నీ ఒక్క దాని వల్ల ఆ పదం వల్ల యువతకు ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా సాయం చేద్దాం అనుకున్నా అది ఎఫెక్ట్ పడుతుంది. ఈమె వచ్చింది యువతకు సాయం చేయడానికి, పేదలకు సాయం చేయడానికి అన్నప్పుడు రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడాలన్నాడు? రాజకీయాల గురించి మాట్లాడద్దు, గవర్నమెంట్ గురించి మాట్లాడు, ప్రభుత్వాన్ని విమర్శించు. ప్రభుత్వంలో ఉన్న సీఎం కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తప్పు చేస్తే వాళ్ళ గురించే యువతకు ఉద్యోగాలు కావాలి, ఉపాధులు కావాలని చెప్పి మాట్లాడు. కానీ నువ్వు మళ్ళీ రాజకీయాలకు ఎందుకు ఎంటర్ అవుతున్నావు? ఈ పదం తప్పు కాదు. అమ్మ నువ్వు మంచి పని చేస్తాను, నువ్వు బర్రెలకగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా చాలా సపోర్ట్ చేసినాము. ఇక్కడి నుంచి మేము పాటలు పాడుకున్నాము, వీడియోలు తీసినాము, చాలా వైరల్ కూడా అయినవి. కానీ నువ్వు సహాయం చేయాలనుకునే పద్ధతిలో పోయినప్పుడు ఆ రౌడీలు రాజకీయాలు అనే పద్ధతులు వాడద్దు. అది నీ ఒక్కదాని వల్ల నిరుద్యోగుల మీద అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆలోచిస్తుంది వీళ్ళందరూ వెనక సపోర్ట్ ఉన్నారు కావచ్చు, ఏం వచ్చి మాట్లాడుతున్నది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వాల్సిన రేపు నుండి ఇవ్వాల్సిన పదవులు కూడా, పోస్టులు కూడా, వేయాల్సిన పోస్టులు కూడా, ఉద్యోగాలు ప్రకటించే వాటిని కూడా లేట్ చేసే అవకాశం ఉంటుంది. సో సాయి చంద్ గారి భార్య ఆమె కూడా చాలా మంచిది. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెం గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్ట్ ఉండొచ్చు, కానీ ఆమె మంచి పనులు చేస్తుంది, చేయడానికి కూడా ఒక అడుగు ముందేసి వచ్చింది. సో అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు. కావాలంటే కూర్చోబెట్టండి, పిలవండి, మాట్లాడండి. అమ్మ మీరు ఎందుకు ముందడుగు వేస్తున్నారు, చాలా మంది ఉన్నారు కదా, మీరు ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. ఇంట్లోనే ఆడపిల్ల ఇంట్లోనే కూర్చుంటే ఇల్లు మాత్రమే సేఫ్గా ఉంటుంది సార్. కానీ సమాజంలోకి వస్తే ఎందుకంటే వాళ్ళ ప్రేమ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మంచి చెడు చెప్పగలుగుతారు. సో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే యువతకి ఎలాగైతే ఇంటిని ఆడది కాపాడుతుందో, యువత ఉద్యోగాలు ఉన్నారనుకో మన ఓన్లీ రాష్ట్రమే కాదు దేశం కూడా బాగుపడుతుంది. ఎందుకంటే మంచి మంచి పోస్టులు వస్తాయి, ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఉండొచ్చు. వాళ్ళు దేశం అంతా, మన తెలుగు వాళ్ళు దేశం అంతా పాకిరనుకో, ఎందుకంటే తెలుగు ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఇక్కడనే ఉంచారు కదా, వేరే రాష్ట్రాలు కూడా వేస్తారు. సో మన మంచి తెలుస్తుంది, మన తెలుగు తెలుస్తుంది. వాళ్ళు చదువుకొని గొప్ప వాళ్ళు అయితే ప్రపంచం మొత్తం మన తెలుగు భాష ఆల్రెడీ ఓ పెద్ద లెవెల్లో ఉన్నది. సో యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం కూడా ప్రతి గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాగే బర్రెలెక్క లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళని వాళ్ళ మొగుడికి దెబ్బలు తగినట్టు పాయింట్లన్నీ రచ్చ అయినట్టు కూడా కనబడుతుంది. సో అదైతే కరెక్ట్ కాదు భయ్య. కూర్చోబెట్టి మాట్లాడండి. కొట్టడము, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అదైతే తప్పు. సాయి చంద్ గారి భార్యకు కానీ బర్రెలకు కానీ నేనైతే సపోర్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా. అంటే చాలామంది ఏమంటున్నారు అంటే, ఒకప్పుడు కుమార్ ఆంటీ ఫుడ్ స్టాల్ తీసేస్తామంటేనే సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యి అక్కడనే ఉండేటట్టు చేస్తాను, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదని హామీ ఇచ్చిన ఆయన. సో ఇప్పుడు నువ్వు తెలంగాణ ప్రజలు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది అంటున్నారు. సో మీరేమంటారు? ఎంతన్నా ఒక్క స్ట్రీట్ ఫుడ్ పెట్టుకున్న వాళ్ళకి అంత సపోర్ట్ చేసినాం, ఒక్క అమ్మాయిగా ఆడ తర్వాత ఆమె సపోర్ట్ చేసినాం అని చెప్పి అక్కడ వాళ్ళంతా ఆగమని చేశారు, ఆమెకే సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి. సో అంత మంచి మనసున్న నీకు రాగానే ఒక వికలాంగురాలకి జాబ్ ఇచ్చిన నీకు మరి ఎందుకు ఇలా నీ వెనక ఎవరైనా ఉన్నారా, కొంచెం లేట్ చేద్దాం, మెల్లగిద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఇటువంటి ఏమైనా చెప్తున్నారా? అటువంటి చెప్తే నీకు ఆల్రెడీ నిన్ను అతి తొందరలో దించాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో నువ్వేమో ఖచ్చితంగా 10 years టార్గెట్ పెట్టేసుకున్నావు. మాకు కూడా నమ్మకం ఉంది 10 సంవత్సరాలు ఉంటామని. మీరు వచ్చిన తర్వాత కూడా వచ్చిండు రేవంతుడు, వచ్చిండు చూడు రేవంతుడు, ఎనుమూల వారాసుడు, గీతమ్మ తల్లి, గోవిందుడు అని ఒక 2-3 పాటలు రాసుకుని కృష్ణకాంత్ పార్కాడ బాడినా నేను. ఎందుకంటే హఠాత్తుగా ఎవరైనా ఒక లీడరు సంచలనం అయిందనుకో మాకు హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ నువ్వు హఠాత్తుగా వచ్చినోడు కూడా కాదు, మాకు కనబడ్డావు అంతే. ఎంతో కష్టపడి వచ్చినావు ఈ రేంజ్కి. సో ఈరోజు సీఎం అయినావు. సో యువతని కానీ ఆడవాళ్ళని కానీ బస్సు కూడా పెట్టేసే వాళ్ళకి. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నాను, ముందడుగానే వేయాలి. చూడు కొంత ట్రాఫిక్ కూడా నా వల్ల ఆపొద్దని చెప్పేసి కొన్ని మంచి మంచి పనులు చాలా చేస్తున్నాం. అది ఖచ్చితంగా కాపాడుకో. 10 ఏళ్ళు ఖచ్చితంగా మీరు ఉంటారని మీరే అన్నారు కదా, మేము కూడా మాకు కూడా నమ్మకం 10 ఏళ్ళు ఉంటారని. ఆ తర్వాత ఎవరు వస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ మీరైతే మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. యువతకు ఖచ్చితంగా జాబులు ఇవ్వాలి. మన యువత బయటకు వెళ్ళొద్దు, విదేశాలకు కూడా వెళ్తుంది. సో మన వాళ్ళ టాలెంట్ అంతా బయట దేశాలకు వెళ్తే మన దేశం ఎప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది. సో మన దేశం డెవలప్ అవ్వాలంటే మన రాష్ట్రం కూడా డెవలప్ అవ్వాలి. సో మన జిల్లా డెవలప్ అవ్వాలి, మన మండలం డెవలప్ అవ్వాలి. అంటే యువతకి ఎక్కడోళ్ళకి అక్కడ జాబులు ఇస్తే నీ ప్రభుత్వం 10 ఏళ్ళు కాదు 30 ఏళ్ళైనా ఉంటుంది. సో నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నీ బాయిన పాట ఒకటి కాదు 2 ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫ్యూచర్లో ఎప్పుడొకప్పుడు బయట తీస్తా. రేవంత్ అన్న నువ్వు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్క ప్రజలని నువ్వు నా మనిషి అనుకో, నావాడు అనుకో. నిన్ను సీఎంగా చూడట్లేరు, అన్న తమ్ముడు బావ ఇంట్లో మనిషిలాగా ఒక బంధువులాగా చూస్తున్నారు. అన్న అంటున్నారు. చాలా బాగా చేస్తున్నారు, చెయ్యాలి కంటిన్యూగా. వచ్చే ఆరోపణలు ఏమైనా ఉంటే చిన్న చిన్నవి ఉంటే తూడి చేసేసుకోండి, అవి రాకుండా చూసుకోవాలని కోరుకున్నా. యువతకు మాత్రం మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకున్నాను.